ముంబై నుండి నాంపల్లి స్టేషన్ కు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ లో రావడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మనకు పరిచయమైనటువంటి మన తెలుగు వాళ్ళు, వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళు చేసే విధి విధానాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు. నాకు ఒక ఐటెం నచ్చింది, దాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా, మీరు ఏం చేస్తుంటారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఉండేది ముంబైలో. ఇప్పుడు అమ్మాయి పెళ్లి గురించి మీరు హైదరాబాద్ రావడం. మీ పేరేంటి? నా పేరు భవానీ. భవానీ, మట్టి భవానీనా సాయి భవానీ? మీరు వంకాయ ముద్ద అనేటువంటి ఒక దాని గురించి చెప్పారు. అది ఎట్లా చేస్తారు, దానికి ఎంత క్వాంటిటీకి ఎన్ని కిలోకు ఎంత క్వాంటిటీ పడుతుంది, దాని విధి విధాలు చెప్పు. వంకాయ ముద్దకు కావాల్సింది ఏంటంటే ఒకసారి అంటే మినప్పప్పు పోచాలండి. ఓకే. మినప్పప్పు, ఎండి మిరపకాయలు పోచిన తర్వాత బాగా వేగిన తర్వాత అల్లం కూడా వేయాలి దాంట్లో. ఓకే. అల్లం వేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ఈలోగా వంకాయలన్నీ కట్ చేసి వంకాయలేమో కుక్కర్లో వేసి ఉడికించడానికి బంగాళదుంప, అదే మీరు ఆలుగడ్డ కూడా వేసి దాని కిందనేమో ఇవన్నీ వేసి పసుపు కొంచెం వేసి ఉడికించాలి. దానిపైన గిన్నెతో టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కుక్కర్లో మొదలు ఇవన్నీ ఉడికించిన తర్వాత పక్కన పెట్టాలి. ఈ వేచిన అంటే పోపు వేచాం కదా, ఈ పోపు వేసిన దాంట్లో దానికి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే పడియాలి. టమాటాలు కూడా ముద్ద చేసి వేసేయాలి. తర్వాత ఆలుగడ్డలు తప్పులు తీసేసి అవి కూడా కట్ చేసి వేసేయాలి. ఈ వంకాయ ముద్దని కొంచెం ఉక్కేసి బాగా ముద్దగా అయిన దగ్గర చేసాం. ఇది కూడా ఉప్పుల్లో వేసేయాలి. ఇది వేస్తున్న టైంలోనే కొంచెం చింతపండు మొగ్గు తీసుకొచ్చి వేయాలి. ఇవన్నీ వేసి దగ్గరగా అయ్యేదాకా అలాగా ఉంటుంది. కొంచెం రసంగా ఉన్నట్టు కానీ దగ్గరగా అయ్యేదాకా సిమ్ ఫ్లేమ్ లో పెట్టాలి. సిమ్ అంటే హై పెట్టుకున్న పర్వాలేదు, దగ్గరగా ఉండి అలా కలుపుతూ ఉంటే ఈ ఉప్పు, పుల్ల, కారం ఏదైతే ఉందో కూడా వేసి అన్ని చక్కగా దగ్గరగా పట్టిన తర్వాత అల్లం తాలూకా అన్ని రుచులన్నీ పట్టిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత ఆపేయాలి. దాన్నే వంకాయ ముద్ద. అది వంకాయ ముద్దని కొంచెం అన్నంలో వేసుకొని పచ్చిగా పైన నూనె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అది బ్రాహ్మణ వంట. మన బ్రాహ్మణ గురించి భవానీ గారు చెప్పారు. ఈ ముద్ద, వంకాయ ముద్ద వేడివేడి అన్నంలో, మనమైతే మంతిని సంబంధించినటువంటి వేడివేడి అన్నంలో కూడా మామిడికాయ వేసుకొని నూనె పోసుకొని లేకపోతే నెయ్యి వేసుకొని కమ్మగా తింటాము. ఈ ఆంధ్ర సైడ్ వంకాయ ముద్దతో ఎక్కువ తింటారని మీరు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అమావాస్య వస్తున్నది. మీరు అమావాస్య రోజు ప్రత్యేకించి ఏమైనా చేస్తుంటారా? ఎస్. మూడో తారీఖు దసరాకి ముందు వచ్చే అమావాస్య చేస్తాం. అది దానికి 9 రకాల కూరగాయలు చేసి దాన్ని కూర వండుతాం. కలగాయ కూర, కలగాయ పులుసు, తీసుకొచ్చి దాన్ని పూజ చేసి ఆ పసుపు కొమ్మలు కట్టి, ఆడపిల్లలు అయితే పసుపు కొమ్మలు వాళ్ళకి ఇస్తాము. అదే రోజు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారంటే గారెలు చేస్తాం, స్పెషల్ అనమాట. అది కలగాయ పులుసు, కలగాయ కూర అంటే 9 రకాల కూరలు ఉంటాయి. కొందరు మేమైతే మేము కొడుకు తెచ్చుకుంటాం, కొందరైతే భిక్ష కోసం వెళ్ళి తీసుకొస్తారు. అది పిల్లలు దక్కని వాళ్ళకి. దానికి నైవేద్యం పెడతారు. అదే చెప్పాను కదా, కందమొక్క కాదు, పోచమ్మకు పెడతారు. లేదు, మేము కందమొక్కకే అమ్మవారిని చేస్తాం. ఇప్పుడు మా దగ్గర అయితే ఇది తొలకరి వర్షాలు పడుతుంటాయి, ఒక్క నీరు వస్తుంటది, లేనిపోని రోగాలు వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి, మసూచికమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి రాకుండా పోచమ్మ తల్లికి ఇది రకరకాలుగా మన ఇంట్లో పిండి వంటకాలతో యుక్తంగా పాయసము, గారెలు, 3 కూరలు, 3 పచ్చళ్ళు, ఆవకాయతోటి ఇవన్నీ పెద్ద విస్తరి వేసి దోమలకు, ఈగలకు నైవేద్యం పెడతాం. పోచమ్మను తయారు చేసి దాన్ని అక్కడ పెట్టి సాయంత్రం పూట మన ఇంట్లో కూడా మట్టితో ఆవులను చేస్తాం. ఒక 5 మన కామధేను, గొల్లబోయేడు, ఒక ఆవు, లేగ, ఇవన్నీ చేసుకొని అక్కడ పూజ చేసుకొని ఆడవాళ్ళు మన దానికి పత్తి వస్త్రాలు వేసి మనం కుదించుకొని, అమ్మవారిని కుదించుకొని పెరంటాల నుంచి భోజనాలు పెట్టి
వాళ్ళకు బట్టలు పెట్టి ఆ విధంగా చేస్తారు. సాయంత్రం వేళలో ఈ ఆవులు రంగుల ఆవులతో ఉరికిస్తారు. ఇది పొలాల భాష ప్రత్యేకత. ఈ విధంగా పల్లెటూర్లలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట ఈ విధంగా జరుగుతాయి. ఆంధ్రాలో ఏంటంటే అదే పొలాలని మేము కంద మొక్క తీసుకొస్తాం. దాని కింద తీసుకొచ్చి మట్టి పెట్టి పసుపు రాసి పసుపు అని పెట్టి ఆవిడని అమ్మవారిగా పెట్టి ఈ 9 రకాల కూరగాయలు కలిపి కలగాయ కూర చేసి కలగాయ పులుసు చేసి ఇవి దానికి ఆవిడకి అమ్మవారికి అన్నం అంటే అదే పెసరపప్పుతో పప్పు ఆర్డర్ చేస్తాం. పప్పు ఆర్డర్ అని పెసరపప్పులు తెచ్చి దాన్ని ఉడికిస్తాం. దాంట్లో బెల్లం అది వేసి దాంట్లో ఉండలా ఇంకా నైవేద్యం పెట్టి అమ్మవారికి సమర్పిస్తాం. అది ఇంకా ఆంధ్ర తెలంగాణ ముచ్చట్లు ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని.